దావీదు ఏడుస్తున్నాడండి. గుక్క పెట్టి మరీ ఏడుస్తున్నాడండి. తల్లడిల్లిపోతున్నాడండి. దావీదులని మహారాజే ఆ రోజు తల్లడిల్లిపోవడానికి కారణం తెలుసా? బ్రతకనివ్వకుండా చంపాల్సిన వాడిని చంపకుండా వదిలేశాడు కాబట్టి. అయ్యా అమ్మా, ప్రభువు పేరట మనం చేస్తున్నా, నీ జీవితంలో ఏది నీకు ప్రమాదకరంగా ఉందో, ఏ అలవాటు నీకు అపాయకరంగా ఉందో, ఏ తప్పు ఏ పాపము నీకు నీ జీవితానికి ముప్పు తీసుకురాబోతుందో, దాన్ని దేవుని సహాయంతో వదిలేస్తే మంచిది. ఒకవేళ వదలకుండా చంపకుండా నువ్వు ఉండనిచ్చినట్లయితే ఏడిపించేస్తుంది, నరకం చూపించేస్తుంది. నువ్వు సుఖంగా సౌఖ్యంగా సంతోషంగా ఉండాల్సిన సమయంలో నీకు సుఖం లేకుండా, సౌఖ్యం లేకుండా, ఆరోగ్యం లేకుండా, ఆనందం లేకుండా, ఆత్మీయత లేకుండా నిన్నో అడుగంటిపోయే విధంగా చేస్తుంది అలవాటు. దావీదు ప్రశాంతంగా పరిపాలన చేయాల్సిన రోజులండి. అలాంటి రోజుల్లో దావీదు ఎందుకు ఏడ్చాడో తెలుసా? అంత భయంకరంగా యోవాబు గాడు చేసినటువంటి దుర్మార్గమైన పని. ఎందుకు అలా చేస్తున్నాడో తెలుసా? ఏం చేస్తాడు దావీదును? అబ్నేర్ను చంపినప్పుడే నన్ను ఏం చేయలేకపోయాడు. ఒక్క అవకాశం ఇచ్చేసరికి యోవాబు ఎన్ని అవకాశాలు తీసుకుంటున్నాడో చూడండి. తమ్ముళ్ళు చెల్లెలు, మీకు అర్థమవుతుందా? సైతాను కానీ, సైతాను మనుషులకు కానీ నీ జీవితంలో ఒక్క అవకాశం నువ్వు ఇచ్చావంటే ఎన్ని అవకాశాలైనా తీసుకుంటాడు, ఎన్ని అవకాశాలైనా తీసుకుంటాడు. ఇద్దరు చెల్లెళ్ళు నా దగ్గరకు వచ్చారు చాలా కాలం క్రితం, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, క్రైస్తవులు కాదు. ఎవరో చెప్పారు అక్కడికి వెళితే ప్రార్థన చేస్తారని. 16 సంవత్సరాల అమ్మాయి అండి, ఇంకొక ఫ్రెండ్ అండి, ఇద్దరు వచ్చారు. ఏంటమ్మా సమస్య? అయ్యా నేను ఐఎమ్ నాట్ ఏ క్రిస్టియన్, క్రైస్తవురాలని కాదు. ఎందుకు వచ్చావమ్మా? సమస్యతో అల్లాడిపోతున్నాను. ఏంటి తల్లి నీ సమస్య? నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ బాయ్ ఫ్రెండ్తో నేను ఆ చట్టపట్టాలు వేసి తిరుగుతూ ఉంటాను. ఒకరోజు బర్త్డే అని చెప్పి తన రూముకు పిలిచాడు. నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. కానీ నా ఫ్రెండే కదా, నా బాయ్ ఫ్రెండే కదా అని చెప్పి నేను కూడా సమ్మతించాను. ఆ రోజు చేసిన తప్పు వాడు రికార్డ్ చేసేసాడు. వాడు సెల్ ఫోన్లో మొత్తం రికార్డ్ చేసేసాడు. ఆ విషయం నాకు తెలీదు. చేసిన తప్పును బట్టి నేను చాలా బాధపడ్డాను. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయకూడదు, చిచ్చి ఈ వయసులో వాడితో నేను తప్పు చేయటం ఏంటని చెప్పి నేను చాలా చాలా ఏడ్చాను, మదన పడ్డాను. ఇంకెప్పుడు వాడి జోలికి వెళ్ళకూడదు, వాడి దగ్గరికి వెళ్ళకూడదు. వాడు ప్రేమ ప్రేమ అని చెప్పి నన్ను పాడు చేశాడని చెప్పి నేను నిర్ణయం తీసేసుకున్నాను. అన్నయ్య, మంచి పని చేశావు తల్లి. అలాంటి పాపిష్టి వాడి దగ్గరికి మళ్ళీ వెళ్ళొద్దు, అసలు వాడి జోలికి వెళ్ళొద్దు అని అంటే వెళ్ళకుండా కుదరట్లేదు అన్నయ్య, వెళ్ళాల్సి వస్తుంది. వాడు ఈ జీవితాన్ని నాశనం చేశాడని తెలిసిన తర్వాత ఎందుకు వెళ్తున్నావమ్మా? వాడు ఆ రోజు పాపం చేశాం కదా అన్నయ్య, అదంతా రికార్డ్ చేసి నాకు వీడియో పంపించాడు. నేను చెప్పిన చోటికి నువ్వు రాకపోతే ఈ వీడియో కాస్త మీ నాన్నకు పంపిస్తా. అన్నయ్య, ఒకవేళ ఈ వీడియో కనుక మా నాన్న చూస్తే చచ్చిపోతాడు అన్నయ్య. మా నాన్న బతకలేడు అన్నయ్య, అందులో ఆయన పేరున్నటువంటి వ్యక్తి అన్నయ్య. ఈ వీడియో కానీ మా నాన్న చూస్తే చచ్చిపోతాడన్నయ్య. మా నాన్న చచ్చిపోతాడని చెప్పి వాడు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్తున్నాను అన్నయ్య. ఒక్క అవకాశం ఇచ్చాను అన్నయ్య. వాడు ఎన్ని అవకాశాలు తీసుకుంటున్నాడో అర్థమవుతుందా? సైతాను గాడికి ఒక్క అవకాశం ఇస్తే చాలండి, వాడు ఎన్ని అవకాశాలు తీసుకుంటాడు. అమ్మ చెల్లి, ఒక అన్నగారు 2 చేతులు జోడించి చెప్తున్నా, సైతాను గాడికి, సైతాను మనుషులకి అవకాశం ఇవ్వద్దు. ఒక్క అవకాశం ఇస్తే చాలు, నీ జీవితాన్ని పిప్పి చేసి పడేస్తారు. తమ్ముడు వింటున్నావా? ఒక్క అవకాశం సైతానికి ఇచ్చావంటే చాలు. ఒక్కసారి డ్రగ్స్ తీసుకున్నావంటే చాలు. ఒకసారి ఒక మత్తుకు చోటు ఇచ్చావంటే చాలు, నాశనం చేసి పడేస్తాడు. నీ జీవితంలో నిరీక్షణ లేకుండా చేసేస్తాడు. ఒకసారి అబ్నేర్ విషయంలో దావీదు ఎందుకు వదిలిపెట్టాడో తెలియదు, వదిలిపెట్టేసరికి దాన్ని అవకాశంగా తీసుకున్నాడండి యోవాబు. తీసుకుని ఏం చేస్తున్నాడు? ఆఖరికి తెగించేశాడు. ఎంతగా తెగించాడో తెలుసా? దావీదు కొడుకునే చంపేంతగా తెగించాడు. దావీదు ఏం చేయలేకపోయాడండి. అప్పటికి ఎంతో కొంత వృద్ధాప్యానికి వచ్చేస్తున్నాడు.
ఆ సమయంలో దావీదు తన కుమారుడైన సొలొమోనుకు పరిపాలన అప్పగించే సమయం వచ్చినప్పుడు వయసు 70 సంవత్సరాలు. సొలొమోను పిలిచి, నాయనా నీతో ఒక మాట చెప్పాలిరా. ఏంటి నాన్న? యోవాబు నా పక్కనే ఉన్నాడురా, నా పక్కనే ఉండేవాడురా, కానీ ఎన్నిసార్లు పక్కలో బల్లెం గుచ్చాడు, ఎందుకో ఏమీ చేయలేకపోయానురా, కానీ నువ్వు నాలా సఫర్ కావడానికి వీల్లేదురా. నాన్న నన్నేం చేయమంటావు? యోవాబును చంపేశాయి. యోవాబు బ్రతికుంటే నేను ఎలా ప్రశాంతత లేకుండా పరిపాలన చేశానో అలాగే నువ్వు కూడా ప్రశాంతత లేకుండా పరిపాలన చేయాల్సి వస్తుంది. యోవాబు పైకి కనిపించేంత మంచివాడు కానే కాదు. తనకున్న పోస్టుని పొజిషన్ని ఆధారం చేసుకొని ఎంతైనా తెగించేటటువంటి దుర్మార్గుడు. దావీదు తన కుమారుడైన సొలొమోనుకు సలహా ఇచ్చాడు. సొలొమోను ఏం చేశాడో తెలుసా అండి? తన పరిపాలన స్టార్ట్ అయ్యిందో లేదో, స్టార్ట్ అయ్యిందే. ఏమిటి స్టార్ట్ అయిందో తెలుసా? లేపేయడం స్టార్ట్ అయ్యింది. చూద్దాం రండి. 2వ అధ్యాయం 33వ వచనము. మరియు వీరు ప్రాణ దోషమునకు యోవాబును అతని సంతతి వారును సదాకాలము ఉత్తరవాదులు గాని దావీదునకును అతని సంతతికిని అతని కుటుంబీకులకు అతని సింహాసనమునకు సమాధానము యెహోవా వలన ఎన్నటికి కలుగును గాక. కాబట్టి యెహోయాదా కుమారుడైన బెనాయా వచ్చి అతని మీద పడి అతన్ని చంపి పడేశాడంటే. సొలొమోను వెరీ షార్ప్. ఎవడెవడిని చంపేసేయాలో వాళ్ళందరినీ చంపేశాడండి. తన ప్రశాంతతకు, తన పరిపాలనకు, ప్రజల క్షేమానికి ఆటంకంగా ఉన్న ప్రతి ఒక్కరిని లేపుకుంటూ వెళ్ళిపోయాడండి. సహోదరి సహోదరులు, నీ ప్రశాంతతకు, నువ్వు పరిశుద్ధంగా జీవించటానికి తలకాయలు తీసేయమని చెప్పట్లేదు సుమా, కత్తులు పట్టుకోమని చెప్పట్లేదు సుమా. వారికి నీ సెల్ ఫోన్లో చోటు ఉండడానికి వీల్లేదు. నెంబర్ డిలీట్ చేసి పడేయండి, బ్లాక్ చేసి పడేయండి. అసలు నీ మనసులో కూడా చోటు ఉండడానికి, తలంపుల్లో కూడా చోటు ఉండడానికి వీల్లేదు. తీసేసేయండి. అది అత్యవసరం. ప్రభువు మీద ఆధారపడి విజయం సాధించు. అయ్యా, ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాడు, ఈ సందేశం 100% నా కోసమే. ఒక్కసారి సైతాను గాడికి అవకాశం ఇచ్చా, వాడు నా జీవితాన్ని నాశనం చేయడానికి, నా జీవితాన్ని కబలించి వేయడానికి వాడు పన్నాగం పన్నుతున్నాడు. దేవుడు ఈరోజు నాతోనే మాట్లాడాడు. ఆ దుష్టుని హస్తంలో నుండి నేను బయటపడాలని ఆశపడుతున్నా. నా కోసం ప్రార్థన చేయండి. నేను చేసిన ప్రార్థనకు త్వరగా జవాబు రావాలని ఆశపడుతున్నా. దేవుడు నన్ను కనికరించులాగున ప్రార్థన చేయండి అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభువుకు చూపిస్తారా? ఫ్రెండ్స్, మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఎంత మంచివాడివి నాయన. ప్రతిసారి బహుసూటిగా, బహుస్పష్టంగా మాతో మాట్లాడుతున్న దేవుడు అయ్యా. మమ్మల్ని చూస్తున్న దేవుడు కాబట్టి చూసినట్టుగా మాట్లాడుతున్నావు. మా జీవితంలో ఏం జరుగుతుందో, ఎటువంటి పరిస్థితి గుండా మేము వెళుతున్నామో నాయన ఎరిగి మాట్లాడుతున్నావు. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అంతేకాదు మాకు ధైర్యాన్ని ఇస్తున్నావు, ఓదార్పునిస్తున్నావు, సరిచేస్తున్నావు, పశ్చాత్తాపంలోకి నడిపిస్తున్నావు, నిరీక్షణ కలిగిస్తున్నావు, మా జీవితం పట్ల నమ్మకాన్ని పుట్టిస్తున్నావు. మంచి రోజులు వస్తాయి అనే మాటిస్తున్నావు నాయనా. నీకు వందనాలు. నీ పట్ల మిక్కుటమైన విశ్వాసంతో, ఓర్పు సహనముతో మేము కలిగి ఉన్న ప్రతి సమస్యలో నుంచి బయటపడులాగున సహాయం చేయండి నాయన. సమస్య ఏదైనప్పటికీ ఓర్పు సహనముతోనే విజయం సాధించి చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకునే కృప మాకు ఇవ్వమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. షలోమ్.